హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మిని. మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లబరిచే కర్బూజాతోటి షర్బత్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే కర్బూజాతో జ్యూస్ ఎలా చేసుకోవాలి, నూజివీడు మామిడి పళ్ళు విశిష్టత గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ఇలా గనక రసం మామిడి పళ్ళు జ్యూస్ చేసిస్తే చక్కగా తింటారు. చాలామందికి రసం పళ్ళు తినటం రాదు చిన్నపిల్లలకి. అలాగే మన ఒంట్లో ఉన్న వేడిని పూర్తిగా లాగేసి శరీరాన్ని చల్లబరుస్తుందండి ఈ కర్బూజా షర్బత్. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి గనక ఇలా చేసిస్తే వాళ్ళు చక్కగా తాగేస్తారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. కూల్ డ్రింక్స్ కన్నా కూడా ఇలా న్యాచురల్ ఫ్రూట్స్ తోటి కనుక జ్యూసులు కానీ షర్బత్తులు కానీ చేసిస్తే చాలా మంచిదండి హెల్త్కి. సో ఎక్కువ ఈ కూల్ డ్రింక్స్ని అన్నిటిని కూడా అవాయిడ్ చేసేసి పిల్లలకి ఇలా ఫ్రూట్ జ్యూస్ చేసి ఇవ్వండి, చాలా మంచిది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కర్బూజాని ఇలా 2 ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ కర్బూజాలో ఉన్న గింజలు కూడా వేస్ట్ అవ్వండి. చాలామంది వేస్ట్గా పడేస్తారు, కానీ వీటితో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ సీడ్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది. కర్బూజాతోటి షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాత్రలో 2 గ్లాసులు వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా 50% ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదార, ఒక 2 యాలకులు చితగ్గొట్టి వేసుకోవాలి. మీరు స్వీట్ ఎంత తింటారో చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు బెల్లం కూడా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసాను, అలాగే 2 యాలకులు చితగ్గొట్టి వేసాము, అలాగే 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. బియ్యం అంతా కూడా చక్కగా ఉడికాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాల తరువాత ఇదొకటి గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆపేసి ఈ సగ్గుబియ్యం పూర్తిగా చల్లారిన తర్వాత కాచిన చల్లటి పాలు ఒక కప్పు వేసి కలపండి. వేడి మీద కనుక వేస్తే పాలు విరిగిపోతాయండి, అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పాలు కలపండి. అలాగే ఒక కర్బూజా హాఫ్ ముక్కని మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కర్బూజా ముక్కల్ని కలుపుకోవాలి. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇదంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది టేస్ట్. మన బాడీని బాగా డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది, అలాగే శరీరాన్ని చల్లబరుస్తుంది. సో చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారండి. చక్కగా ఇలా చేసి ఇంటిల్లపాది చక్కగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్. సో సమ్మర్ వచ్చిందంటే మేము ఇలాగే చేసుకుంటాము. అలాగే మామూలుగా ఈ ప్రాసెస్ అంతా ఎందుకులే అనుకుంటే కనుక ఈజీగా కూడా ఇలాగా కర్బూజాతోటి జ్యూస్ చేసుకోవచ్చు. కర్బూజాని చెక్కు తీసే పని లేకుండా చక్కగా గరిటె పెట్టి ఇందులో ఉన్న పల్పంతా కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. కర్బూజా బాగా పండి ఉంది కాబట్టి చెక్కు తీయకుండా చక్కగా గరిటె పెట్టి ఇందులో ఉన్న పల్పంతా కూడా ఈజీగా తీసేసుకోవచ్చండి. చెక్కు తీయటం రాని వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా గరిటె పెట్టి చక్కగా ఈ పల్పంతా కూడా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నీట్గా, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలా కనుక నీట్గా తీసేసుకుంటే చక్కగా మనకు పని కూడా సులువుగా అయిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంక ఇప్పుడు ఈ పల్పంతా ఒక మిక్సీ బౌల్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన పాలు, చిక్కటి పాలు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ వేయనవసరం లేదండి. దీన్ని ఫోర్స్గా బాగా గ్రైండ్ చేసేసుకొని చక్కగా జ్యూసు 2 గ్లాసులు వస్తుందండి. ఇది పెద్దకాయ కాబట్టి చక్కగా సర్వ్ చేసుకొని కూల్గా తాగొచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవరు. చక్కగా ఇలా సర్వ్ చేసుకొని ఇంటిల్లపాది చక్కగా తాగేసేయండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కూల్ డ్రింక్స్ కంటే కూడా ఇది మనకి ఎన్నో రెట్లు చాలా మేలు చేస్తుందండి ఈ డ్రింకు. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి నూజివీడు చిన్న రసాలు అంటారండి. వీటిని చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. మామిడి పండ్లలో రారాజు అని అంటే ఈ నూజివీడు చిన్న రసాలనే చెప్పాలి. చాలా టేస్ట్ బాగుంటాయండి. మనకి మామిడికాయ పచ్చడికి కూడా ఎక్కువగా ఈ కాయలు వాడుతూ ఉంటారు. నూజివీడు చిన్న రసాలు మనం ఎలా గుర్తించాలంటే ఈ కాయ పైన ముడతలాగా వస్తుందన్నమాట. అలాగే స్కిన్ అంతా కూడా చాలా పలచగా ఉంటుందండి.
అలాగే ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఎంత పుల్లగా ఉంటుందో, పండితే గనక ఈ పండు అంత తియ్యగా ఉంటుందండి. నూజివీడు చిన్న రసాలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుండరండి. చాలా బావుంటాయి టేస్ట్. ఒక పండు తినేసి ఆపేద్దామంటే ఆపలేమండి. మళ్ళీ ఇంకో పండు కూడా తినాలనిపిస్తుంది. అన్ సీజన్‌లో డజన్ 1500 పెట్టైనా కొనుక్కుంటారటండి. చూసారు కదా! ఇక్కడ ఒక్క మామిడి పండుకి ఎంత జ్యూస్ వచ్చిందో. చిన్న పిల్లలు మరి ఇలా డైరెక్ట్‌గా తినటం వాళ్ళకి రాదు కాబట్టి చక్కగా ఇలా జ్యూస్ చేసేసి మనం నీట్‌గా చేతులు వాష్ చేసేసుకొని, ఇలా చక్కగా చేత్తోటే జ్యూస్ చేసేసి పిల్లలకిస్తే గనక చక్కగా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇది ఈ మామిడి పండు ఒక్కసారి తింటేనట మళ్ళీ 1 ఇయర్ వరకు మన బాడీలో ఉంటుందటండి. అంత టేస్ట్ ఉంటుంది. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.